అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఏమైనా విశేషం ఉందా లేదా. ఈ కథని రచించిన వారు నిఖిల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఏరా పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది, ఏమైనా విశేషం ఉందా లేదా మరి అనే ప్రశ్న వినగానే మధు ముఖం వివర్ణమైంది. పెద్దాయన ప్రశ్నకి సమాధానంగా మధు నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆ సమాధానంతో అతని ముందున్న పెద్దాయన సంతృప్తి పడలేదు. నిన్నేరా అడిగేది, నన్ను తాతని ఎప్పుడు చేస్తున్నావు అని మొదటి ప్రశ్నే తిప్పి ఇంకో రకంగా అడిగాడు. ఆ పెద్దాయన మధుకి పెదనాన్న వరుస అవుతాడు. సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచనలో పడ్డాడు మధు. అతని అదృష్టం బాగుండి వేరే వ్యక్తి వచ్చి ఆ పెదనాన్న వరుస అయిన వ్యక్తిని ఏదో పని మీద పక్కగా తీసుకెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే బ్రతుకు జీవుడా అనుకుంటూ అదే ఫంక్షన్లో పక్కన ఉన్న మరో బ్యాచ్ వైపు కదిలాడు మధు. మధు ఒక మామూలు మధ్యతరగతి యువకుడు. పీజీ కంప్లీట్ చేసి ఒక చిన్న మార్కెటింగ్ జాబ్లో చేరాడు. చిన్న జీతంతో సాగిపోతున్న అతని జీవితంలో వేగంగా పెరిగింది అతని వయసు మాత్రమే. అతనికి 27 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తండ్రి అతనికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. తెలియకుండానే 2 ఏళ్ళు గడిచాయి. అతనికి 29 ఏళ్ళు వచ్చాయి. అతని తండ్రి ప్రయత్నాలు అలా ఉండగా మధు మనసులు మాత్రం, నాకొచ్చే జీతంతో నేనింకో మనిషిని పోషించగలనా అని ఒకటే ఆలోచన నడుస్తుంది. నా ఆత్మీయులు అని మధు అనుకునే వాళ్ల ముందు అతని అనుమానం బయటపెట్టాడు. అంతా సెట్ అవుతుంది, ఏం ఆలోచించుకో, పెళ్లి చేసుకో అని అన్నారు. ఇంచుమించు అందరి సమాధానం పెళ్లి చేసుకోమని. బాగా చదువుకుంది, టీచర్గా ఆల్రెడీ ఉద్యోగం చేసింది. పెళ్ళయ్యాక సిటీలో కూడా ఒక జాబ్ చూసుకుంటే ఆమె ఆదాయం కూడా నీ జీతంతో కలిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది అని ఆత్మీయుల మాట మళ్ళీ విని దీపికను పెళ్లి చేసుకున్నాడు మధు. అలా మధుకి 2 ఏళ్ల క్రింద దీపికతో పెళ్ళైంది. పెళ్ళవగానే జాబ్ చూసుకోమనడం బాగుండదని మధు ఊరుకున్నాడు. కొంతకాలం అయ్యాక అడుగుదామని తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్టు వాళ్ళ పెళ్ళయ్యాక 2 నెలలకే మొదటి లాక్డౌన్ పడింది. దానివల్ల స్కూల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఉన్న టీచర్స్ని తీసేస్తున్న సమయంలో దీపికకి కొత్తగా ఎవరు ఉద్యోగం ఇస్తారో, ఆ తర్వాత అంతా నార్మల్ అయ్యింది అని దీపిక కోసం మధు జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు సెకండ్ లాక్డౌన్ పడింది. అతని జీవితం మీద అతనికే జాలి వేసింది. జీవితపు త్రాసులో పెరుగుతున్న ఖర్చులు బరువు వల్ల అతని జీతం దూది పెంజలా పైకి తేలైంది. వాళ్ళిద్దరూ బతకడానికే ఖర్చుల విషయంలో చాలా అడ్జస్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేదా చుట్టాలింటికి వెళ్ళినా ఏమైనా విశేషం ఉందా లేదా అనే ప్రశ్న వాళ్ళని వెంటాడుతుంది. కుక్కనో పిల్లనో తెచ్చుకొని పెంచుకోవాలంటే దానికి తిండి పెడితే సరిపోతుంది. కానీ ఒక బాబునో పాపనో ఈ భూమి మీదకి తీసుకొచ్చి తిండి ఒకటి ఇస్తే సరిపోదుగా, మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఇవ్వలేరని తెలిసే వాళ్ళు పిల్లలు అనే ఆలోచనకి దూరంగా ఉన్నారు. రాత్రుళ్ళు అంతా ఓకేనా అని అడిగిన పక్కింటి అక్క ప్రశ్న అర్థమవుక, ఏంటక్క అని అడిగింది దీపిక. అదే ఆ విషయం అని దీర్ఘం తీసి అడగటంతో దీపికకి అర్థమైంది. ఆమె అలా అడగటం దీపికకి ఇబ్బందిగా అనిపించింది. ఏం చెప్పాలో తెలవక నవ్వి ఊరుకుంది. భ్రమరం అని బాగా పేరున్న డాక్టర్, ఆయన చెయ్యి మంచిది. ముందు మాకు కూడా పిల్లలు అవ్వలేదు, ఆయన దగ్గర చూపించుకున్నాకే మా బుడ్డిగాడు పుట్టాడు అని సలహా ఇచ్చింది పక్కింటి అక్క. మేము అడుగుతుంది సమస్య ఉండి కాదు, మేము నిర్ణయించుకున్నాం అని దీపిక నోరు తెరిచి చెప్పేలోపే, అయ్యో ఇంట్లో పనంతా అలాగే ఉండిపోయింది,
మళ్ళీ వస్తారా అనుకుంటూ లేచి వెళ్ళిపోయింది పక్కింటి అక్క. చదువు అవ్వగానే ఏం చేస్తున్నావురా అనే ప్రశ్న ఏం చెయ్యట్లేదు అంటే, అలా అయితే ఎలారా, ఏదో ఒకటి చేసుకోవాలిగా అని సమాధానం. సరే అని ఏదో ఒక జాబ్ చూసుకొని చేరితే ఆ జీతంతో ఎలా బతుకుతావురా? సరేలే ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసుకోవాలిగా, చిన్నదో పెద్దదో కానివ్వు ఇక అని ఒకటి నిట్టూర్పు. జాబ్ రాగానే వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోవా అని, పెళ్లి చేసుకున్నాక పిల్లలెప్పుడు అని, ఇలా ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో కూడా ఒక రకంగా సమాజమే నిర్ణయిస్తుంది అని సాగిపోతున్న మధు ఉపన్యాసాన్ని మధ్యలోనే ఆపాడు అతని ఫ్రెండ్ అజయ్. ఏదో ఎంజాయ్ కోసమని ముందు తాగుదాం అన్నప్పుడల్లా ఏందిరా నీ ఉపన్యాసం అన్నాడు చిరాగ్గా. ఉపన్యాసం కాదురా, అది నా అనుభవం. పిల్లలు పిల్లలు అంటారు కానీ పిల్లలు పుడితే వాళ్ళని పోషించే పరిస్థితిలో నేనున్నానా లేదా అనే ఆలోచన ఉండదు వాళ్ళకి. మా ఫ్రెండ్ మేనమామ ఒకడు ఉన్నాడురా, వాడు ఇళ్ళకి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. వాడికి పెళ్ళయింది. వాడు మగాడని సమాజానికి ప్రూవ్ చేయడానికి ఇద్దరిని కన్నాడు. వాడు పక్కా తాగుబోదు. చేతిలో డబ్బులున్నన్ని రోజులు పనికిపోడు, తాగుతూ ఉంటాడు. అలాంటి మనిషి వాడు. వాడి పిల్లలకి సరైన బట్టలు ఉండవు, సరైన తిండి లేక బక్కగా ఉంటారు. ఎప్పుడు చూడు రోడ్డు మీదే తిరుగుతూ ఉంటారు ఆ పిల్లలు. స్కూల్ అన్న విషయమే వాళ్ళ జీవితంలో లేదు. వాళ్ళని కన్నందుకు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వటం వాడి బాధ్యత. అది ఇవ్వలేనప్పుడు పిల్లలని కనకూడదు అన్నది నా వాదన. చెప్పుకోవడానికి నేను చేసేది పేరున్న జాబే అయినా సంపాదన అంతంత మాత్రమే. అందుకే పిల్లలు ఇప్పుడు వద్దు అనుకుంటున్నా అని చెప్పుకుపోయాడు మధు. నేను ఆ విషయం నిన్ను అడగలేదు కదరా అని మందు మొత్తులు మాటలు తూరుతుండగా అన్నాడు అజయ్. నువ్వు అనలేదు, ఏమైనా విశేషం ఉందా అని అడిగిన వాళ్ళందరికీ నేను చెప్పాలి అనుకున్న సమాధానం ఇది. వాళ్ళకి చెప్పలేక నీకు చెప్పాను అని ముగించాడు మధు. ఆ తర్వాత ఇద్దరి స్నేహితులు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారింది. టీ తెచ్చి మధుకి అందించింది. రాత్రి జరిగింది గుర్తుందా అని అడిగింది దీపిక. ఆమె వైపు తిరిగి చూసి ఏమైంది అని అడిగాడు. అతనికి ఏం గుర్తు లేదని ఆమెకి అర్థమై, ఏం లేదు, అంత పెద్ద విషయం కాదు అని అంది. నెల గడిచింది. రింగ్ అవుతున్న ఫోన్ స్క్రీన్ మీద నాన్న అని చూసి లిఫ్ట్ చేశాడు మధు. రేయ్, అర్జెంటుగా ఇంటికి రా అన్న మాటలు వినపడి, ఇప్పుడు ఊరికెందుకు రావడం నాన్నా, ఏమైంది అన్నాడు గాబరా పడుతూ. నీ ముఖం, నువ్వు ఊరికి రావాల్సిన అవసరం లేదు, మేమే సిటీకి వచ్చుతాం, ప్రస్తుతం నీ ఇంట్లోనే ఉన్నాం, రా అని సమాధానం విని ఇంటికి బయలుదేరాడు మధు. దారి మొత్తం ఆలోచనలే. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చారు? వచ్చారు కాబట్టి చికెనో మటనో తీసుకెళ్ళాలి. అసలేం మంత్ ఎండ్, డబ్బులు కూడా ఎక్కువగా లేవు. ఇలా సాగుతున్న మధు ఆలోచనలు ముందు చూసుకొని నడుపు బే అని తన బైక్కి కాట్ కొట్టి వెళ్ళినవాడు అరవడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఇంటి ముందున్న చెప్పుల సంఖ్య చూసి ఇంట్లో తన తల్లిదండ్రులతో పాటు ఇంకా ఇద్దరున్నారని అర్థమై అతని ప్రమేయం లేకుండానే భయంతో చెయ్యి జేమును తడుపుకొని చూసుకుంది. భయపడుతూనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతని తల్లిదండ్రులతో పాటు దీపిక తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వియంకులిద్దరూ ఒకరి పక్కకు ఒకరి కూర్చొని టీ తాగుతున్నారు. మధు తల్లి, దీపిక తల్లి దీపికకి చెరో వైపు నిల్చొని ఉన్నారు.
ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అందరి ముఖంలో ఆనందం ఉంది. మధు తండ్రి ముఖంలో ఆనందంతో పాటు కళ్ళల్లో గర్వం కూడా ఉంది. వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు. ఎవరూ మాట్లాడటం లేదు, ముసి ముసి నవ్వులు తప్ప. అతనికి టీ తెచ్చి ఇచ్చిన దీపిక వంక చూసి విషయం ఏంటన్నట్లుగా కళ్ళెగరేశాడు. ఆమె సమాధానం ఏం ఇవ్వకుండా తల కిందకి వేసుకొని మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళింది. మధుకి చాలా తికమకగా ఉంది. ఒకేసారి అమ్మ, నాన్న, అత్త, మామ వచ్చేంత సందర్భం ఏంటా అని. అతన్ని గమనించిన అతని తల్లి దగ్గరగా వచ్చి, కంగ్రాట్స్ రా నాన్న, నాన్నవి కాబోతున్నావు అంది సంతోషంగా. ఆ మాటలు వినగానే ఏదో పదునైన బాణం గుండెకి గుచ్చుకున్నంత బాధ అయ్యింది మధుకి. చెయ్యి వణికి చేతిలో ఉన్న కప్పులో నెట్టి అతని తొడ మీద పడటంతో అబ్బా అని అరిచాడు. వెంటనే దీపిక అతని దగ్గరికి వచ్చింది కప్పు అందుకోవడానికి. కానీ అప్పటికి మధు తల్లి ఆ కప్పు తీసుకుని వెళ్ళి ముందు ఆ ప్యాంటు మార్చుకో అంది కంగారుగా. తల్లి మాటలకి అక్కడి నుంచి ఆంత్రికంగా లేచి బెడ్రూంలోకి నడిచాడు మధు. అతని వెనకే దీపిక కూడా వెళ్ళింది. మధు ప్యాంటు విప్పి లుంగి కట్టుకుంటున్నాడు. అప్పుడే దీపిక గదిలోకి వచ్చింది. ఆమెను చూడగానే మధు ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమెని దగ్గరగా రమ్మని నీకు చెప్పానుగా, మనకి ఇప్పుడే పిల్లలు వద్దని. ఏంటిది అని అరిచాడు. ఆమె ఏం సమాధానం చెప్పలేదు. నిన్నే అడిగేది అని ఇంకా గట్టిగా అరిచాడు. నెల కింద మీరు తాగొచ్చినప్పుడు నేను చెప్తున్నా వినకుండా ప్రొటెక్షన్ లేకుండానే మీరు చేశారు అని తల కిందకి వేసుకొని సమాధానం ఇచ్చింది దీపిక. తప్పు అతనిదే అని అర్థమవడంతో ఒక్క క్షణం అతని నోటి మాట రాలేదు. కానీ వెంటనే అతనిలోని మేల్ ఈగో మేలుకొని, సరే నేనంటే తాగున్నాను, నువ్వు నార్మల్గానే ఉన్నావుగా, నన్ను ఆపొచ్చుగా. సరే ఆ రాత్రి నేను నీ మాట వినలేదు అనుకో, ఆ తర్వాత రోజైనా ప్రెగ్నెంట్ అవ్వకుండా నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవచ్చుగా అన్నాడు అదే కోపం మెయింటైన్ చేస్తూ. ఆ మాటలకి తల ఎత్తి చూసింది దీపిక. సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, అప్పటికే పక్కింటి అక్క అడిగింది ప్రాబ్లం ఏమైనా ఉంటే డాక్టర్కి చూపించుకోండి అని. ఆ అక్క అనే కాదు, మీ చుట్టాల్లో కూడా చాలామంది అడిగారు ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఇంకొన్ని రోజులు మనం ఇలాగే ఉంటే ప్రాబ్లం ఉందా అని అడగరు, ప్రాబ్లం ఉంది అని కన్ఫర్మ్ చేసేస్తారు. ఇన్ని రోజులు మీరు చెప్పింది విన్నాను, ఈ విషయంలో మాత్రం ఇక వినేది లేదు అని గబగబా అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీపిక. ఆమె మాటలకి మధు నిశ్చేష్టుడయ్యాడు. తెలియకుండానే బెడ్లో కూలబడి కూర్చున్నాడు. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండగా ఫ్యాంట్లో నుంచి పడిపోయిన 100 రూపాయల నోటు గాలికి ఆడుతూ కనిపించింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.